ఈరోజు నిజంగా చాలా ఏంటి మీరందరూ ముచ్చట్లు పెట్టకండి. సైలెన్స్ సైలెన్స్. ఒకచో నేలను పవ్వలించు. ఈరోజు నిజంగా చాలా ఏంటి మీరందరూ ముచ్చట్లు పెట్టకండి. సైలెన్స్ సైలెన్స్. ఒకచో నేలను పవ్వలించు, ఒకచో నొప్పారు పూసెజ్జపై, ఒకచో శాకములారగించు, ఒక్కొక్క తరిన్యోగ్యాంబర శ్రేణి లెక్కకు రానీయడు కార్యసాధకుడు సుఖంబున్ దుఃఖంబున్ మదిన్. ఈ పద్యము నేను ఇక్కడ 6వ తరగతి 7వ తరగతి క్లాసులు ఉండే ఇక్కడ, అప్పుడు ఈ పద్యం ఉంది, నాకు గుర్తుంది. నాకు బాగా గుర్తున్న వాళ్ళల్లో ఇప్పుడు వజ్జ కోమలత చాలా షార్ప్ స్టూడెంట్ ఉండే, మీ జూనియర్. అలాగే ఇప్పుడు శ్రీ విద్య కానీ, లేకపోతే శ్రీకాంత్ కానీ, శివసాగర్ కానీ, చాలామంది ఒక్కరి పేరని చెప్పను. శృతి కానీ, అట్లాగే శ్రీలత అంటే మీకంటే చాలా సీనియర్, వీళ్ళందరూ చాలామంది గుర్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మనకు అందరికీ తెలుసు, గుర్తుకొస్తున్నాయి అన్నట్టుగానే ఉంటుంది. నేను ఇక్కడికి రావడం ఒక ప్రమోషన్ మీద వచ్చిన, మళ్ళీ ఇక్కడి నుంచి ఒక ప్రమోషన్ మీద వెళ్ళిన. ఇక్కడికి నేను రావడము, అంతకుముందు నేను ఎడ్జిటీగా ఉంటే ఇక్కడికి స్కూల్ అసిస్టెంట్గా వచ్చిన, 2 ఏళ్ళు ఇక్కడ పనిచేసిన, మళ్ళీ నాకు జూనియర్ లెక్చరర్ వచ్చింది. అన్నీ ఫ్రెషే, 3 సార్లు నేను ఫ్రెష్ అపాయింట్మెంటే తీసుకున్నాను. దానికి మీరందరూ కారణం. ఏ రకంగా అంటే మీరు నాకు కూడా స్ఫూర్తినిచ్చారు. మేము చెప్పడం వలన మీ నుంచి కూడా మేము నేర్చుకున్నాం. మేము చెప్పాలన్నప్పుడు మేము కూడా చదవాలి కదా. ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు ఎన్నో చదివితే కానీ ఈరోజు ఒక మంచి స్థానంలో లేను. ఇప్పుడు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో. ఎక్కడ కూడా అంటే నేనేదో నా గొప్పతనాన్ని చెప్పడం లేదు. ఎక్కడ కూడా ఎవ్వరు ప్రోత్సహించకున్నా సరే మనంతటా మనం నిజాయితీగా ప్రయత్నిస్తే తప్పకుండా మనకు అవకాశాలు దొరుకుతాయి. అది నేను గమనించిన, నా లైఫ్లో నేను గమనించింది. అంటే మనం నిజాయితీగా చిత్తశుద్ధితో కనుక మనం పని చేస్తే, చదివినా ఏ పనైనా సరే, ఇంతకుముందు సార్ లింగయ్య సార్ చెప్పింది కదా, ఒక పని తక్కువ ఒక పని ఎక్కువ అనేమి లేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేదాన్ని మనం తప్పకుండా చూడాల్సిందే. ఏ పనైనా సరే మనము చిత్తశుద్ధి, మనకు తెలుసు కదా, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా అదియు పొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ కదా. కాబట్టి ఏంటి నిజంగా మీరందరూ ఇట్లా అంటే ఇప్పుడు నేను ఇక్కడ 2002 నుంచి 2004 దాకా ఇక్కడ పనిచేసినాను. ఇప్పుడు ఇదేంది 2026, అంటే ఒక 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా చాలా సంతోషం. అయితే మధ్యలో ఒకసారి నేను కలిసినాను, ఈ దారి గుండా వెళ్తూ, ఇప్పుడు శ్రీకాంత్, రంగు శ్రీకాంత్, గోపవన్ శ్రీకాంత్ వీళ్ళందరూ కలిశారు, అఫ్రీన్ వీళ్ళంతా కలిశారు నాకు ఒకసారి. ఓదెల వెళ్తూ మధ్యలో ఆగినాను ఒకసారి, వాళ్ళందరికీ కొన్ని పుస్తకాలు ఇచ్చినాను. ఇప్పుడు కూడా కొన్ని పుస్తకాలు తీసుకొచ్చినాను నేను ఇప్పటికి ఒక 10 పుస్తకాలు అచ్చు వేసినాను. కవిత్వము సాహిత్యంలో పుస్తకాలు అచ్చు వేసినాను. అంటే ఇదంతా కూడా మనకెవరు పండితులు, మనకెవరు వెనుక లేరు, కానీ అది మనంతటగా మనం సాధించుకుంటే తప్పకుండా సాధ్యం అవుతుంది. ఇంకొకటి మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక ముచ్చట చెప్తాను నేను. మీరు ఎట్లాగైతే 10th క్లాస్లో ఇప్పుడు ఇట్లాగా మీట్ అయినారో, మా 10th బ్యాచ్ మేమందరము అట్లానే మీట్ అయినాం. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీలో మీట్ అయినాం. మాది 88 బ్యాచ్. మేము 2013లో ఎలిగేడ్ హై స్కూల్ మాది, ఇక్కడ జూలపల్లి మండలం, సుల్తానాబాద్ ఎలిగేడ్ మండలం. 2013లో మేమందరము 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీకి ఒక్కటయ్యి మేము ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసినాం. నానేస్తం చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసినాము. ఇప్పటికి 13 సంవత్సరాలుగా సుమారు ఒక 50 లక్షల రూపాయలు మేము సొసైటీకి చేసినాం, సమాజానికి అందించినాం. ఓ వైకుంఠ రథము, బాడీ ఫ్రీజర్, కంప్యూటర్ శిక్షణ కేంద్రం, డ్రైవింగ్ స్కూల్, ఇట్లాగా మా ఎలిగేడ్ మండలానికి అందించినాం. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, ఈ కలయిక ఇట్లా ఉట్టిగానే పోవద్దు, మీరందరూ ముందుకు సాగాలి. కేవలం అంటే
సర్వీస్ చేయడం అంటే మనలో మనకు కూడా కొంత హెల్ప్ అవుతుంది. కేవలం సొసైటీ కోసమే కాదు, మనలో కూడా మనకు సమస్యలు ఉంటాయి, ఎవరో ఒకరు సాయం చేస్తారు, తప్పకుండా చెయ్యాలి కూడా. అప్పుడే మనకు చాలా మన జీవితానికి ఒక ప్రశాంతత, హాయి, సంతృప్తి ఉంటాయి. కాబట్టి అట్లా మేము ఏం చేసినామంటే అట్లా వైకుంఠము ఇట్లా ఇవన్నీ చేసినాము. ఒక చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఒక భవనాన్ని కట్టినాము ఎలియేడు లోపల. గవర్నమెంట్ వాళ్ళు ఒక 6-7 గుంటల ల్యాండ్ ఇచ్చినారు. అట్లాగే ఇవన్నీ చాలా జరిగినాయి. మీరు ఇప్పుడు ఏంది 2007 19 సంవత్సరాలు కదా, నెక్స్ట్ ఇయర్ మమ్మల్ని మీరు అందరూ పిలవాలి. ఇది మా డిమాండ్. 20 సంవత్సరాల దానికి మీరు మళ్ళీ పిలవాలి. 2 దశాబ్దాల ఉత్సవం అని మీరు పిలవాలి. ఖచ్చితంగా మీరు ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేయాలి. ఇక్కడ గోపగోని శ్రీకాంత్ ఉన్నాడు, మా ట్రస్ట్ను చూసి ఇక్కడ మాతృదేవోభవ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసింది మీ పెగడపల్లిలో. సేమ్ నేను చెప్పిన అక్కడ వైకుంఠ రథాన్ని మేము ఎక్కడైతే చేయించినామో వాళ్ళు కూడా అక్కడనే చేయించారు. నాతో కాంటాక్ట్లో ఉన్నాడు సదాశివ్ సారు, ఇట్లాంటి వీళ్ళందరూ కూడా. మానవ సేవే మాధవ సేవ అనే పేరుతో ఒక క్యాప్షన్ కూడా ఇచ్చినాము. అయితే ఏమిటి దీనివల్ల మీరందరూ కూడా మీకు ఇప్పుడు జీవితంలో మీరు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని మీరు ఒక స్థాయిలోకి వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మీ పిల్లలు కూడా మీ నుంచి నేర్చుకుంటారు. మనము నలుగురికి సాయం చేస్తున్నామంటే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. తప్పకుండా మనకి ఎక్కడనో ఒక చోట ఎవరో ఒకరు సాయం చేస్తారు. అది గుర్తుంచుకోండి. మనం ఇవాళ జేబు నుంచి 1000 రూపాయలు పెడుతున్నామంటే ఆ 1000 పోతున్నాయని అనుకోకండి, 1000కి ఇంకో 1000 కలిసి వస్తాయి తప్పకుండా. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనము అది వృధా పోదు. మనం ఉన్నది కదా, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు అని. అట్లాగా మీరు భక్తితో మీరు ఎంత మీ మిత్రులు ఉన్నారు, ఇప్పుడు ఎవరికో ఏదో సాయం వస్తుంది. ఇప్పుడు ఇవాళ నేను మా ఫ్రెండ్ యొక్క బిడ్డ పెళ్లి నుంచి వచ్చినాను ఇక్కడికి. ఆ ఎస్ఎస్సి క్లాస్మేటే. అక్కడ ఇప్పుడు ఒక 20 మంది ఉన్నారు మా క్లాస్మేట్లు విత్ ఫ్యామిలీస్. మళ్ళీ మా ఫ్యామిలీస్ కూడా వాళ్ళందరినీ ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీ భర్తల్ని తీసుకొని రావాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీరు మీ భార్యల్ని తీసుకొని రావాలి. అట్లా ఆ పిల్లలందరూ కూడా మీ నుంచి నేర్చుకోవాలి. అది నేను కోరుకునేది. అంటే అది సక్సెస్ అయింది కనుక నేను అనుభవంతో చెప్తున్నా, ఊరికే ఏదో గాలి మేడలు కట్టడం కాదు. 13 సంవత్సరాలుగా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరము మండలంలో ఇప్పుడు మీ స్కూల్ ఉంది, ఈ స్కూల్లో మీరు ఏదైనా కొంత చేయాలి. ఇంతకుముందు శ్రీకాంత్ ఒక మాట అన్నాడు, సార్ మీరు ఉన్నప్పుడు అవి గోడలకు అవి రాయించారు కొటేషన్స్ అన్నాడు. ఇప్పుడు రాయించండి, మీరు మీ బ్యాచ్ పేరుతో రాయించండి, 2006-07 బ్యాచ్ అని రాయించండి. ఒక చోట మంచి కొటేషన్స్ రాయించండి. ఎంత ఖర్చు అవుతుంది? ఒక 1000 రూపాయలు 5000 రూపాయలు అనుకోండి. ఎవరైనా ఇచ్చేవాళ్ళు లేరా? అందరు ఇవ్వాలనేమి లేదు. కావాలంటే నేను 5000 ఇస్తాను, ఓకేనా? సో అట్లా అంటే మనము ఇంత మొదట చెప్పినారు, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. మనం ఎదుగుతూనే మన పక్క వాళ్ళు కూడా ఎదగడానికి మనం సాయం చేయాలి. అప్పుడు తప్పకుండా బాగుంటుంది. ఒకప్పుడు నాకు ఎస్ఆర్ఆర్ కాలేజీలో సీట్ రాలేదు, డిగ్రీ సీటు. కానీ ఇప్పుడు నేను అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. గమనించండి. సో అది ఏది కూడా ఊరికేనే సాధ్యం కాదు. ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అన్నారు కదా. కాబట్టి అట్లాగా మనము చేస్తూ ఉంటే ఎవరో ఒకరు తప్పకుండా ఎక్కడనో ఒక చోట మనకు సాయం అందిస్తారు. అట్లాంటి సాయాన్ని మీరు తీసుకోవాలని కోరుతూ ఉన్నాను. మరి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉంటాయి. ఇంకా సమయం కూడా బాగా అయిందేమో, 1-2 ముచ్చట్లు నేనేమన్నా మర్చిపోయిందేమో చెప్తా. అట్లానే ఇంకొకటి ఇప్పుడు మీరు చూడండి, నేను నా లైఫ్లో గమనించింది కూడా ఇంకొకటి, మన రక్త సంబంధీకులు ఉంటారు, మన తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, అట్లాగే మన చుట్టాలు ఉంటారు, వాళ్ళతో పాటుగా కలిసి వచ్చే చుట్టాలు ఉంటారు. రక్త సంబంధాలు, బంధు సంబంధాలు కంటే కూడా స్నేహ సంబంధాలు ఎక్కువ గట్టిగా ఉంటాయి కూడా. అట్లాగని వాటిని వదిలిపెట్టాలి అనడం లేదు, వాటిని వదిలిపెట్టడం కాదు. కానీ అంతకన్నా దృఢమైన సంబంధాలుగా స్నేహ సంబంధాలు ఉన్నాయి. మేము దాన్ని అయితే ఇప్పుడు మేము అట్లా అనుభవిస్తున్నాం. కాబట్టి మీలో మీరు సహకరించుకున్నా చాలు. మీరే ఒక పెద్ద సైన్యం కదా, బయటి వాళ్ళు ఎవరో కావాల్సిన అవసరం లేదు. మీకు మీరే ఒక పెద్ద సైన్యం అవుతారు. కాబట్టి అట్లాంటి మంచి స్నేహ సంబంధాలని మీరందరూ కాపాడుకోవాలని కోరుతూ ఉన్నాను. అట్లాగే మరి ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. ఏమో చెప్పాలనుకున్నా, ఏదో చెప్పేసిన. తర్వాత
ఇక్కడ నాకు మన సార్లను గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసరికి నాకన్నా ముందు గోలి మల్లయ్య సార్ ఇక్కడ తెలుగు పండిట్గా పనిచేసినారు, సార్ పనిచేసినారు. సార్ రిటైర్ అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చినాను. నిజానికి నాకేం పెద్ద అనుభవం లేదు అప్పటికి. నేను 98లో నేను మొదట టీచర్గా అపాయింట్ అయినాను. 2002లో మళ్ళీ ఇక్కడికి అప్పటికి ఒక 4 ఏళ్ళ సర్వీస్, గవర్నమెంట్ సర్వీస్. కానీ నేను చెప్పినవి కూడా గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను అట్లా అనుకోలేదు, నేను చెప్తే ఏమవుతుంది అని అనుకోలేదు. అయితే నాకు బాగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 98లో నేను ఎక్కడైతే మొదట జాయిన్ అయ్యానో చొప్పదండి గుమ్లాపూర్ స్కూల్ విద్యార్థి ప్రవీణ్ అని, ఆ స్టూడెంట్ ఇప్పుడు నాతోటి ఎంత అద్భుతంగా అంటే మేము ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయినాం. ఎస్ఎస్సి బ్యాచ్, నా ఎస్ఎస్సి బ్యాచ్ స్టూడెంటు ఇప్పుడు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఎప్పుడు నన్ను వచ్చి కలుస్తూ ఉంటారు కరీంనగర్లో. అంటే అది ఏంటంటే ఇప్పుడు మీరందరూ కూడా మీరు అంటే కేవలం మీ స్వార్థం గురించే ఏదో కలవడం కాదు. ఏదైనా మీకు అవసరం ఉండి ఏదైనా విషయాల లోపల మాట సాయం కావాల్సో లేకపోతే ఎక్కడ ఉన్నారు ఏంటి అని ఇప్పుడు శ్రీకాంత్ కూడా కాల్ చేసినప్పుడు ఎన్నోసార్లు వీళ్ళు కూడా మా దగ్గరికి వచ్చినారు. అట్లా మీరు ఎప్పుడైనా మా సార్లందరి యొక్క సలహాలు సూచనలు తీసుకోండి. ఇప్పటికైనా కూడా మించిపోయింది ఏమీ లేదు. ఏదో ఎక్కడనో ఒక చోట ఎవరితోటైనా మనకు అవసరం పడుతుంది కదా. సూది చేసే పని సూది చేస్తుంది, దబ్బునం చేసే పని దబ్బునం చేస్తుంది కదా. ఎంతైనా చిన్నదో పెద్దదో ఎవరితోటైనా మనకు సాయం పడవచ్చు. ఆ సంబంధాల్ని కోల్పోకండి. ఇంతకుముందు మన శ్రీగిరి తిరుపతి సార్ చెప్పిండు, ఆ గ్రూపులకు వెళ్ళి మమ్మల్ని డిలీట్ చేయకండి అని. కాబట్టి మీరు ఏదైనా అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు అప్పుడప్పుడు ఇక్కడ ఏదో కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కూడా నేను కొంత అమౌంట్ పంపించినాను, 1-2 సార్లు నేను పంపించినాను, నాకు గుర్తుంది కదా. ఒక ట్రస్ట్ గ్రూప్ ఉంది ఇక్కడ. అట్లా ఏదైనా ఎవరమైనా చేయవచ్చు. మనసు కరుగుతుంది కదా ఎవరికైనా ఒక సమస్య ఉంది అన్నప్పుడు. కాబట్టి సమస్యలు అనే వాటిని మీరు ఎప్పుడు కూడా ఇప్పుడు ఎవరన్నారు, ఇప్పుడు మీరు వీళ్ళ అన్న ఉన్నాడు మధు అన్నాడు, ఏమన్నాడంటే సార్ మీరు కొడితే 2-3 బడి బంద్ చేసిర్రు సార్ అన్నాడు. ఒక్కడు మాత్రం విక్రమ్ను విపరీతంగా కొట్టిన వాడిని, విక్రమ్ అనేటోడు, వాడు ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు. అంటే ఇక పారిపోయినానల్లా బాగుపడ్డానల్లా. కాబట్టి ఒకప్పటి అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ మనకు చేదుగా అనిపించింది, కొన్నాళ్ళ తర్వాత తీపిగా అనిపిస్తుంది. దట్ ఈస్ ద థింగ్. ఒకప్పుడు మేము కొట్టినప్పుడు మీరు బాధపడి ఉండొచ్చు, కానీ దాన్ని మీ అనుభవంకు వచ్చిన తర్వాత ఎందుకు కొట్టినారు అనేది అర్థమవుతుంది. కాబట్టి అట్లానే ఇప్పుడు కూడా మీకు ఎదురు దెబ్బలు ఎదురవుతూ ఉంటాయి. ఇవాళ ఎదురైన ఎదురు దెబ్బను దాన్ని చూసి భయపడకండి. ఇది ఒక గుణపాఠం అనుకోండి. దాని నుంచి ఎట్లా బయటపడాలని ఆలోచించండి. చాలా ఈ రోజుల లోపల మానవ సంబంధాలు అనేవి చాలా 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 బలహీనంగా ఉన్నాయి, చాలా బలహీనంగా ఉన్నాయి. కాబట్టి మీ ఇంటి సభ్యుల మీద ముందుగా ప్రేమ చూపించండి. ఇంటి సభ్యులు, ఇంటిలో వాళ్ళను బాగా ప్రేమగా చూసుకోండి. మీ పిల్లలు, భార్య, భర్త, మన తల్లిదండ్రులు, వాళ్ళు మొట్టమొదట మన ప్రయారిటీ. ఆ తర్వాత మనం సొసైటీ, మన స్నేహితులు అందరూ ఉంటారు. ఇది నేను వ్యతిరేకంగా చెప్పడం లేదు. ముందుగా మనము మన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి. మన కుటుంబాన్ని, మన నేలను వదిలి మనం ఎక్కడనో సేవ చేస్తాము, నేను ఎవరికో గొప్ప అని పేరు తెచ్చుకుంటే లాభం లేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు కదా. ఖచ్చితంగా మీ ఇంటిలో ఉండే వాళ్ళందరినీ మీరు అత్యంత ప్రేమగా చూసుకోవాలి. అదే మాకు ఇచ్చే గొప్ప కానుక మీరు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. తల్లి మాట తండ్రి వింటలేడు, బిడ్డ వింటలేదు, కొడుకు వింటలేడు, ఎవ్వరు వింటలేరు. కాబట్టి అట్లాంటి విషయాల్ని ఆలోచించండి. చాలా ప్రేమను పంచండి. ప్రేమను పంచితే ఖచ్చితంగా వాళ్ళందరూ మన చుట్టూరానే ఉంటారు. ప్రేమను మించినటువంటి ఐశ్వర్యము, సంతృప్తిని మించిన ఐశ్వర్యము మరేది లేదు. కాబట్టి అట్లాంటి విషయాలు మీరు తప్పకుండా దృష్టిలో పెట్టుకోండి. ఒక డబ్బు మాత్రమే మన జీవితానికి పరమపద సోపానం కాదు, డబ్బే శాశ్వతం కాదు. కాబట్టి మంచి విలువలని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మంచి విలువల్ని మీరు పాటించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. సరే, ఇంకా నా కోసం ఇంత సమయం ఇచ్చారు మీరు. నేను మాట్లాడాలంటే గంటలైనా మాట్లాడగలను, కానీ చాలు. థ్యాంక్ యూ. ఏంటన్నా? అవును, కుంకుడుగా చెట్టు ఇక్కడ ఉన్నట్టుండే కదా. ఇక్కడ గంట దగ్గర ఒక కుంకుడుగా చెట్టు ఉంటుండే. అక్కడ కింద కూర్చొని అక్కడ స్టడీ అవర్స్ తీసుకునేది. అక్కడ సాయంత్రం పూట చదివిచ్చేది అక్కడ కూర్చోబెట్టి. థ్యాంక్ యూ సార్. చెప్పండి, కొట్టండి.